హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. మీరు చూస్తున్నారు మోడల్ ఐడియాస్ రాజేంద్ర బొల్ల యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు చూడాల్సి వస్తే ముందుగా డైరెక్ట్గా ఈ వీడియో చూడకండి. దీనికంటే ముందుగా ఇంగ్లీష్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పార్ట్ 1 అని ఒక వీడియో పెట్టినాము. ముందు అది చూడండి, ఎందుకంటే అందులో క్వశ్చన్స్ ఉన్నాయి. అదొక టెస్ట్, మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి ఒక టెస్ట్ ఉంటుంది. అందులో వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చినటువంటి ప్రశ్నలు, అంటే సివిల్ సర్వీసెస్ నుండి విఆర్ఓ వరకు ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎగ్జామ్లో ఇంగ్లీష్లో వచ్చినటువంటి క్వశ్చన్ ఆన్సర్ టైప్ చేసి అందులో కీ ఇవ్వడం జరిగింది, అందులో క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఆ క్వశ్చన్స్ని ఆన్సర్ చేసిన తర్వాత ఇందులో కీ మాత్రమే ఉంటుంది. కాబట్టి డైరెక్ట్ ఇది చేస్తే మీకు పెద్దగా ఉపయోగం ఉండదు. ముందు అది చూసిన తర్వాతనే ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో కేవలం కీ ఉంటుంది, ప్రతి ప్రశ్నకి ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ఉంటుందన్నమాట. కాబట్టి ముందుగా పార్ట్ 1 చూసిన తర్వాతనే ఈ పార్ట్ 2 చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ. సో బీ రెడీ విత్ ద కీ. సేమ్ మళ్ళీ క్వశ్చన్ ఇస్తా, క్వశ్చన్తో పాటు కీ ఇస్తా. క్వశ్చన్ నెంబర్ 1 చూసుకోండి. ఇక్కడ వర్డ్ అనే వర్డ్కి కరెక్ట్ ఆన్సర్ స్ట్రేంజ్. ఓకేనా? అంటే ఏదైనా వింతగా కొత్తగా కనిపించేదాన్ని ఇంగ్లీష్లో వర్డ్ అంటారు. ఇది మీకు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ప్రోజ్లో లెసన్ నెంబర్ 1లో ఉంది, కాబట్టి మీరు చూసుకోండి. అంటే ఈ వొకాబులరీ, సినానిమ్స్, యాంటనిమ్స్, తర్వాత ఈడియమ్స్, ఫ్రేజెస్ ఇవి మనకి ఎందుకు రావంటే మనం ఇంటరే కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, టెక్స్ట్ బుక్స్ చదవము, ఓన్లీ క్వశ్చన్ టు ఆన్సర్ చదువుతాము. టెక్స్ట్ బుక్స్ చదివే వాళ్ళకి ఆ సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంది, ఓకే, అందులో ఉన్న గ్రామటికాలిటీ ఏమిటి, ఇలాంటి పైన అవగాహన వస్తుంది. మనం చదవం కాబట్టి వెనుకబడిపోతాం. దయచేసి ఇప్పటికైనా మీరు టెక్స్ట్ బుక్స్ కొనని వాళ్ళు ఉంటే కొనుక్కోండి. మొబైల్కి మనం 3 నెలలకి 500-600 రీఛార్జ్ చేపిస్తున్నాం. 100 రూపాయలతో టెక్స్ట్ బుక్ కొంటే నీకు ఇది దేనికి ఉపయోగపడుతుందో తెలుస్తుంది. కాబట్టి నువ్వు వీడు రాసుకో, నీలో చేంజ్ కావాలనుకునే నేను పక్కకు రాసుకో. నేను నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో కంపల్సరీ టెక్స్ట్ బుక్ కొనాలి, రాసుకొని పెట్టుకో, దాన్ని ఆచరణ పెట్టుకో, నువ్వు చదువుతావు అంతే. క్వశ్చన్ నెంబర్ 2, చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్. ఎంబ్రాస్డ్ స్పెల్లింగ్ క్వశ్చన్ నెంబర్ 2 ఆన్సర్ చూసుకోండి. కరెక్టా, కరెక్ట్ కాదా, రైట్ ఆర్ రాంగ్ మీరే చూసుకోండి. ఓకే, ఇది స్పెల్లింగ్ బేస్లో క్వశ్చన్. ఈవెన్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ దే మే ఫైండ్ ఇట్ ఈస్ సమ్వాట్ డిఫికల్ట్ అనమాట. జ్యువెలరీ కానివ్వండి, ఎంబ్రాస్మెంట్ కానివ్వండి, ఎంబ్రాస్, ఎఫిషియన్సీ, ఇలా ఉండే కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, రెస్టారెంట్ ఇలాంటివి. క్వశ్చన్ నెంబర్ 3కి వచ్చేద్దాం. చూడండి. కెన్ ఎనీవన్ టెల్ అస్ డాష్. దీనికి ఏ రెస్పాన్స్ కరెక్ట్? ఓకే, బేసిక్గా ఇక్కడ క్యాన్ ఎనీవన్ అనేది ఇట్ ఈస్ అన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ స్టార్ట్ చేసినప్పుడు, ఓకేనా, ఎండింగ్లో క్వశ్చన్ మార్క్ ఉన్నప్పుడు అప్లికేషన్ మెథడ్లో మనం మాట్లాడితే వెర్బుని ఎండింగ్లో పెడతారు. ఓకే, ఇది తెలుగు స్పోకెన్ ఇంగ్లీష్ బేస్లో మాట్లాడే వాళ్ళు, తెలుగు ట్రాన్స్లేషన్ చేసి ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళు దాదాపు తప్పు చేస్తారు. క్వశ్చన్ నెంబర్ 3 చూసుకోండి. 4కి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, వి డాష్, ఎట్ డాష్. ఎట్ అనేది ఒక కీవర్డ్ అండి. ఇది ఉందంటే ఖచ్చితంగా అక్కడ హ్యావ్ లేదా హ్యాజ్ ఉండాలి. అది ఇంగ్లీష్ గ్రామర్లో రూల్. అది వైఈటి ఎట్, ఇట్ ఈస్ అన్ అడ్వర్బ్. సో కంపల్సరీగా వెరీ సింపుల్ ఆన్సర్ ఇస్ దట్ హ్యావ్ నాట్, ఇన్ఫార్మ్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. 2017 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ క్వశ్చన్. ఓకే, నౌ క్వశ్చన్ నెంబర్ 5. ఇక్కడ ఒక రెస్పాన్స్ మనం తీసుకున్నాం కదా. యూ హ్యావ్ నో ఐడియా అబౌట్ ద ప్రాసెస్ ఆఫ్ ఆపరేటింగ్ ద మెషిన్. నీకు అసలు ఒక మెషిన్ని ఆపరేటింగ్ చేసే ఐడియా లేదు. ఇప్పుడు ఇంకొకరు దీని గురించి ఇంగ్లీష్లో ఏమని చెప్తారు? కంప్లీట్ అప్లికేషన్ మెథడ్ క్వశ్చన్. విల్ యూ క్వశ్చన్ ట్యాగ్ ఇది. యాక్చువల్గా మీకు చెప్పాలంటే మనం తెలుగులో మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళు చెప్పేటప్పుడు మనం మధ్యలో అంటాం కదా, అవునా, అట్లాగా అంటాం. అది ఇట్లాంటి క్వశ్చన్ ఇంగ్లీష్లో, ముఖ్యంగా స్పోకెన్ ఇంగ్లీష్ వస్తుంది. సో అందుకే ఈ రోజులలో గ్రామర్తో పాటు స్పోకెన్ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించగలరు. నెక్స్ట్, గ్రామటికల్లీ ఇన్కరెక్ట్. ఇది 2006 గ్రూప్ 2 క్వశ్చన్. చూసుకోండి. కరెక్ట్ ఆన్సర్, ద ఎర్త్ మూవ్ అరౌండ్ ద సన్. ద ఎర్త్ మూవ్ అరౌండ్ ద సన్. ఎందుకు ఇది తప్పు గ్రామటికల్లీ అంటే, ద ఎర్త్ మూవ్ ప్రతిరోజు జరిగే ప్రక్రియని అయినప్పటికీ ఇట్స్ ఎన్ యూనివర్సల్ ట్రూత్, కమ్స్ అండర్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. బట్ వెన్ యూ యూజ్
universal truths in the simple present tense. We must have to add s to the main. అయితే ఇక్కడ ఇచ్చిన దానికి మూవ్కి ఎస్ అనేది లేదు. ఓకే, గ్రూప్ 2 క్వశ్చన్ చూడండి ఎంత డెప్త్గా అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ క్రోవే పాస్డ్ అవే. ఏంటిది? ఆఫ్టర్ ఫైటింగ్ ఏ లాంగ్ బ్యాటిల్ విత్ క్యాన్సర్. క్యాన్సర్ ముందు విత్ రావన్నా రావద్దా? ఫైటింగ్ కంటే ముందు ఏం రావాలి? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీలో చాలామంది ఏదో ఒకటి ఆప్షన్ ఇచ్చేసి ఉంటారు. ఏదో ఒకటి ఇచ్చిన దాన్ని కాదు, అది అడ్డిమాడి గుడ్డి అంటారు కదా, అట్లా కలెక్ట్ అయితే అది మన యొక్క గ్రేట్నెస్ కాదండి. ఆన్సర్ను దొరకబట్టి చేయగలగాలి. మరి యాన్యువల్ ఎగ్జామ్లలో ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదో ఒకటి పెడితే ఏమవుతుంది? బ్యాంకింగ్లో మైనస్ మార్కులు ఉంటాయి. ప్రతి 3 రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ రైట్ ఆన్సర్ పోతుంది. అట్లా ఏదో ఒకటి పెట్టడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్, గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఏది దీంట్లో ఉన్నటువంటి దాంట్లో? మీరు చూస్తే ప్రతి సెంటెన్స్ సేమే, అందులో ఏది కూడా స్పెల్లింగ్ తేడా ఉండదు. కాకపోతే యూజువల్లీ అనేది ఒక దగ్గరనేమో ఫస్ట్ హ్యావ్ టు తర్వాత వచ్చింది, సెకండ్ సబ్జెక్ట్ కంటే ముందు వచ్చింది, థర్డ్ సెంటెన్స్ ఎండింగ్లో వచ్చింది, ఫోర్త్ సబ్జెక్ట్కి వర్బ్కి మధ్యలో వచ్చింది. అసలు ఇది ఏంటిది? యూజువల్ ఇది ఇట్ ఇస్ నాట్ వర్బ్. ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది? పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో అడ్వర్బ్ యొక్క ప్లేస్ అనేది ఏంటిది అనే దానిపైన వచ్చింది. కాబట్టి మరి మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకున్నాం కదా అంటే మనకి క్వశ్చన్ ఎందుకు రా అంటే మనం ఆ లెవెల్లో మనం ట్రైనింగ్ నేర్చుకోలేము అన్నమాట. ఓకేనా, చూసుకోలేదు అడ్వర్బ్ యొక్క ప్లేస్ ఎక్కడ ఉంటుంది అనేది ఇంపార్టెంట్. ప్లేస్ ఆఫ్ అడ్వర్బ్. క్వశ్చన్ నెంబర్ 8. ఓకే, 9కి వెళ్ళిపోతాం. ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్ ఏదైతే మెయిన్ ఉందో, ఈ మెయిన్ యొక్క ఇది నాకు తెలిసి మీరు చాలామంది ఆన్సర్ చేసి ఉంటారు, కరెక్ట్ ఆన్సర్ అయి ఉంటుంది. మెయిన్ స్విచ్ అయితే చాలామంది నౌన్ సెలెక్ట్ చేసుకుంటారు. మీరు ఇక్కడ నేను మొన్ననే చెప్పాను మీకు నౌన్స్, ఇప్పుడు నెక్స్ట్ నోట్స్ ఇప్పుడు అదే ఇస్తాను. ఎందుకు ఇక్కడ నౌన్ ఎందుకు కాదంటే ఇట్స్ అన్ అడ్జెక్టివ్. వై సార్? బికాస్ ద వర్డ్ మెయిన్ స్పీక్స్ అబౌట్ ద స్విచ్. స్విచ్ అనేది ఎలా ఉంది? మెయిన్గా ఉంది. ఇక్కడ నౌన్ ఏంటిది? స్విచ్. స్విచ్ యొక్క క్వాలిటీ ఏంటిది? ఆ క్వాలిటీ దేని మీద డిపెండ్ ఉంది? మెయిన్ పైన డిపెండ్ ఉంది. కాబట్టి ఒక నౌన్ యొక్క క్వాలిటీ ఆర్ క్వాంటిటీ. సో ఏ వర్డ్ విచ్ టెల్స్ అబౌట్ దట్ క్వాలిటీ ఆర్ క్వాంటిటీ ఆఫ్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్ ఇస్ కాల్డ్ ఎన్ అడ్జెక్టివ్. దట్స్ ఎ గ్రామటికల్ సెంటెన్స్. గ్రూప్ 1 2008 క్వశ్చన్ చూడండి. సింపుల్ క్వశ్చన్ బట్ సంథింగ్ ఈజ్ డిఫరెంట్. మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ కదా రెడీమేడ్గా అందరూ ఎక్కువ మంది ఫస్ట్కి వెళ్ళిపోతారు. మీరు చేసిన తప్పిదే. నెక్స్ట్, నర్వస్. దీనికి ఆపోజిట్ మీనింగ్ ఇవ్వాలి. నర్వస్ అంటే కొంచెం బాధతో ఉండడం అనే మీనింగ్. డల్ ఉంది కదా అంటే అది సినానిమ్ అవుతుంది. ఇక్కడ లాజిక్ ఉంటుంది. సేమ్ మీనింగ్ వర్డ్, వీ షుడ్ నాట్ గో విత్ దట్. డౌట్ఫుల్ దగ్గరగా ఉండొచ్చు. బోల్డ్ అంటే ధైర్యం. నర్వస్కి బోల్డ్కి ఆపోజిట్. టిమిడ్ అంటే పిరికితనం. అవి 3 దానికి సంబంధించినవి, ఒకటి కాదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి మై డియర్స్. కాంపిటేటివ్ మీరు ఎంతమంది అన్నా చదవండి, ఎంత గొప్పగా చదవండి. మేము ఎంతోమందికి ట్రైనింగ్ కోచింగ్ ఇస్తుంటాం సెంటర్లలో. ఏ 2-3 ఉద్యోగం వచ్చింది సార్ అని మాకు ఫోన్ చేస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎప్పుడైనా ఆన్సర్ వస్తే విచ్ ఈజ్ ద రైట్ అని కనిపెట్టడానికి ఉంటే కొంచెం ముందు విచ్ ఈజ్ రాంగ్ అనే దాని మీద చూడాలి. ఓకే, ఇప్పుడు సినిమాలో చూస్తారు కదా, ఒక మినిస్టర్ని చంపాలన్నప్పుడు డైరెక్ట్గా మినిస్టర్ని చంపకుండా చుట్టూ ఉన్నటువంటి సెక్యూరిటీ మీద ఫోకస్ చేస్తారు. ఆ సెక్యూరిటీ చనిపోయారు అనుకోండి, మినిస్టర్ ఈజీగా దొరుకుతాడు. అట్లాగే ఇక్కడ కూడా రైట్ ఆన్సర్ మనకు ఉన్నది, లేదని అంటలేం. కానీ ఇక్కడ మనం ఎలిమినేషన్ మెథడ్ని ఫాలో అవ్వాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా యూజ్ అవుతుంది. ముఖ్యంగా ఏ ఎగ్జామ్లో మీరు రాయండి, ఒక 2 సార్లు రాసి ఉద్యోగం కోల్పోయిన వాళ్ళకి ఈ విలువ తెలుస్తుంది. అప్పుడు ఎలిమినేషన్ మెథడ్ ఏది కరెక్టో కాదు అనేది మనం చూసుకోవాలి. ఓకే, రైట్. ఈడియం, సూటబుల్ ఈడియం ఇక్కడ రావాలి. సో ఇవి మనం చెప్పుకుందాం. నెక్స్ట్ ఒక దాదాపు 10 క్లాసెస్ మీకు ఓన్లీ ఈడియం పైనే ఉంటాయి. అవి కూడా ప్రొజెక్టర్ ద్వారా చెప్తాను. The rural people are dash frequent power cuts. Unhappy power cuts are, understanding power cuts are, sick of power. అసలు sick of అంటే మీనింగ్ ఏంటిది? అనారోగ్యం అని మనకు తెలుసు. కానీ అది ఈడియం వేరు ఉంటుంది. ఈడియం అనేది సర్ఫేస్ మీనింగ్ ఉంటుంది, డీప్ మీనింగ్ ఉంటుంది. దాదాపు ఇప్పుడు జరిగే ప్రతి ఎగ్జామ్లో 8 ప్రశ్నలు ఖచ్చితంగా ఈడియమ్స్ పైనే ఉంటున్నాయి. ఈ మధ్య ఏ పరీక్ష జరిగినా చూడండి దానిపైనే ఉంటున్నాయి. ఓకేనా, రైట్. క్వశ్చన్ నెంబర్ 12 చూద్దాం. ఆల్రెడీ మీరు కింద అప్పుడే చూశారు, కానీ ఫంక్షన్స్లో ఒకసారి చూసుకోండి. చూడండి ఏ రకంగా ఫంక్షన్ మార్క్స్ తీసుకున్నారు. అలాస్లో ఏ క్యాపిటల్? ద ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్లో చూడండి ద క్యాపిటల్లో టీ,
ప్రైమ్ మినిస్టర్లో పి, మినిస్టర్లో ఎం, డెడ్ ఎండింగ్లో ఎక్స్క్లమేటరీ మార్క్. ఓకే, నెక్స్ట్ 13లోకి వచ్చేసి సిన్సియర్లీ అనే వర్డ్కి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటిది? హీ లవ్స్ యూ సిన్సియర్లీ. సార్ ఇది అడ్వర్బ్ ఎందుకు అవుతుంది సార్ అంటే యూ హ్యావ్ టు థింక్ దట్ సిన్సియర్లీ అనేది ఇప్పుడు ఇక్కడ మనకు వర్డ్లు ఎన్ని ఉన్నాయి? హీ 1, లవ్స్ 2, యూ 3, సిన్సియర్లీ 4. మొన్న మీకు చెప్పా దీని ఆన్సర్ ఎట్ చేయాలా. హీ అంటే ఏంటిది? ఇట్ ఈస్ ఏ ప్రనౌన్, సబ్జెక్ట్ పొజిషన్లో ప్రనౌన్. లవ్, లవ్స్, లవ్డ్, వాట్ ఈస్ దట్? వర్బ్. యూ ప్రనౌన్. ఇదేందో మనకు తెలియదు. ఈ సిన్సియర్లీ అనేది దేంతో సంబంధం కలిగి ఉందో చూసుకోవాలి. హీతో సంబంధం కలిగి ఉందా అడ్జెక్టివ్ అవుతుంది, లేదు యూతో సంబంధం కలిగి ఉందా అడ్జెక్టివ్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది, కాంప్లిమెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. లవ్తో సంబంధం ఉందనుకోండి అడ్వర్బ్. ఎందుకు? బికాస్ లవ్ ఈజ్ ఎ వర్బ్. వర్బ్ ఎలా ఉంది? సిన్సియర్గా పనిచేస్తుంది కాబట్టి వర్బ్ గురించి చెప్పేది అడ్వర్బ్. సింపుల్ లాంగ్వేజ్, ఎ సింపుల్ ఎక్స్ప్లెనేషన్ దట్ యూ మే అండర్స్టాండ్ మై డియర్స్. 14 లవ్లీ. ఓకే, దీని యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటిది? గ్రూప్ 1 మెయిన్ క్వశ్చన్. లవ్లీ. ప్లేస్, ప్లేస్ ఈజ్ ఎ నౌన్. ఓకే, విచ్ టైప్ ఆఫ్ ప్లేస్? లవ్లీ ప్లేస్. మీరు ఆన్సర్ సెలెక్ట్ అయిన వాళ్ళకి ఏ గ్రేట్ అంటున్నారు ఇప్పుడే, ఎందుకంటే అమ్మయ్య గ్రూప్ 1 క్వశ్చన్ నాకు వచ్చేసింది సార్. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఓకే, ఇట్ ఇస్ వెరీ ఫనీ. గుడ్. నెక్స్ట్ టెట్ పేపర్ 2012 క్వశ్చన్. co-curricular activities must be related to వస్తుంది కదా, రైట్. దాని తర్వాత ఏం రావాలి? అకాడమిక్ అంటే ముందు ఏ అకాడమికా, ద అకాడమికా, మీకు అనే పొజిషన్ ఎట్లాంటిది ఇక్కడ, ఇది చూసుకోవాలి మనం. ఓకే, లాస్ట్ వన్ ఇస్ ద ఆన్సర్ కరెక్ట్ హియర్. క్వశ్చన్ నెంబర్ 16కి వెళ్ళిపోతే ఈ బ్రోక్ డౌన్ ఫ్రీజ్ యొక్క మీనింగ్ ఏంటిది? బ్రోక్ డౌన్, బ్రోకెన్, బ్రేకప్, దీస్ ఆర్ ఆల్ కమ్ అండర్ దట్ ఫ్రేజల్ వర్బ్స్. ఇవి కనీసం మీరు 2000 నేర్చుకోవాలి. అట్లీస్ట్ 1000 నేర్చుకుంటే బ్యాంకింగ్ ఎగ్జామ్ని క్రాక్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ 17 passive voice for the word how do people learn languages. ఓకే, అసలు ఇక్కడ మీకు టెన్స్ చూస్తే సింపుల్ ప్రజెంట్ టెన్స్ కనబడుతుంది. బికాస్ డూ ఈజ్ ఏ హెల్పింగ్ వర్బ్ విత్ ద సింపుల్ ప్రజెంట్ టెన్స్, లర్న్ ఈజ్ ఎ వర్బ్. ఓకే, సో సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ప్యాసివ్ వాయిస్ చేసేటప్పుడు వాట్ ఆర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దట్ ఇస్ డిపెండ్ ఆన్. ఇది కూడా మీరు ఇక్కడ గ్రామర్లో నేర్చుకుంటారు. మనందరికి తెలిసింది ఒకటి, రామ కీళ్ళు రావణ, రావణ కీళ్ళు రామ. ఇవే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అని కానీ పాతకాలం పద్ధతి లాంగ్వేజ్ నేర్చుకుంటూ వస్తుంటాం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 టెట్ పేపర్ 1. మనం చెప్పినాం కదా, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి ఇట్లా అంటున్నారు. ఏమంటున్నాడంటే, నిన్ను చూసుకుంటూ ఎవరు అంటున్నారు అనుకోండి, ఏమన్నాడు? యూ లివ్ ఇన్ హైదరాబాద్, హ్యావ్ యూ ఎవర్ సీన్ ది చార్మినార్. ఓకే, ముందు ఇది మీనింగ్ నీకు అర్థం కావాలి. మీరు హైదరాబాద్లో ఉంటున్నారు కదా, మీరు ఇంతవరకు చార్మినార్ని చూడలేదా అని అంటున్నాడా? చార్మినార్ని చూసి ఉన్నావా అని అంటున్నాడా? చార్మినార్ని చూస్తావా అంటున్నాడా? ఓకే, చూసినావా లేదా అని అడుగుతున్నాడా? ఇది నీకు అర్థమైతే ఈ 4 ఆప్షన్ల ఆన్సర్లు అదే అనమాట. నేను చెప్పిన దాంట్లో 4 ఆప్షన్లు ఉంటుంది. రైట్. అప్పుడు ఆ వ్యక్తి ఆన్సర్ ఏమి ఇస్తాడు? ఐ డోంట్ లైక్ ఇట్ ఉంటాడా, ఆఫెన్స్ ఉంటాడా? ఇక్కడ ఐ డోంట్ సీ ఇట్ అనేది. సరే, నీకు ఏదో అడ్డమారి గుడి దెబ్బలో ఆన్సర్ కరెక్ట్ అది. ఎందుకు కరెక్ట్ ఇది? ఏంటి రీజన్ ఏంటిది అంటే, నువ్వు టెన్సెస్ నేర్చుకోవాలి. స్పోకెన్ ఇంగ్లీష్ నీకు రావాలి. స్పోకెన్ ఇంగ్లీష్ ఎట్లా వస్తుంది? మాట్లాడుతూ వస్తుంది, పుస్తకాలు చదివితే వస్తుంది. రైట్. 19 if you dash okay hard in your school days, నువ్వు కనుక కష్టపడి ఆ రోజుల్లో చదువుకున్నట్టయితే, మోస్ట్లీ దిస్ క్వశ్చన్ మీ ఫాదర్స్ అంటారు కదా, బిడ్డ నేను ఇంత కష్టపడి చదివిస్తున్నా, ఆ రోజులలో నేను డిగ్రీ చదువుంటే ఈ పాటికి అసలే నువ్వు ఎస్ఐని అయిపోయేవాడిని అంటాడు కదా. అంటే ద పర్టికులర్ పర్సన్ ఈజ్ స్పీకింగ్ అబౌట్ దట్ అన్ఫుల్డ్ డ్రీమ్స్ లేదా అన్ఫుల్ఫిల్డ్ వర్క్స్ ఆఫ్ హీజ్ పాస్ట్. ఒక వ్యక్తి తన జీవితంలో ఏమంటారు, నిర్వర్తించినటువంటి విధుల గురించి మాట్లాడేటప్పుడు ఇక్కడ మనకు ఇఫ్ కండిషన్లో థర్డ్ మెథడ్ వాడతారు. థర్డ్ మెథడ్ ఏముంటుంది? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంటుంది. అది మనకు రావాలి.
సో ఇక్కడ ఆల్రెడీ మనకు సబ్జెక్ట్ యూ ఉంది. యూత్లో సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 అనేది ఏంటిది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ దిస్ కాంబినేషన్లో రావాలి. కాబట్టి ఆన్సర్ హ్యాడ్ స్టడీడ్, యూ వుడ్ లెర్న్, క్లీన్. ఇది ఇవన్నీ మనం నేర్చుకుంటాం నెక్స్ట్. ఇప్పుడు నేను మీకు ఈ టాపిక్ చెప్పేటప్పుడు మళ్ళీ ఇదే క్వశ్చన్ చూపించి మీతో ఆన్సర్ చేపిస్తాను. అందుకే ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనమాట. సరే, ఇది క్వశ్చన్ ట్రావెల్ అండ్ టుగెదర్ సతీష్. సో అటు ఇటు ముక్కలు ముక్కలుగా ఉంది కదా, పోలీస్ కానిస్టేబుల్ వచ్చింది. అసలు దీని ఆన్సర్ ఏంటిది? సతీష్ అండ్ ఇంకా ఫస్ట్ వచ్చి సతీషేనా? రైట్, ఓకే, సతీష్. సో ECBAD, దీని ఒకసారి మీరు ఆర్డర్లో చేసుకోండి, సెంటెన్స్ మీకు అర్థమవుతుంది ఎందుకు ఇది ఇట్లా తీసుకున్నాడు ఇక్కడ అంటే తెలుస్తుంది అనమాట. సతీష్ అండ్ అయిపోయింది. తర్వాత టుగెదర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇంకెక్కడి నుంచి వచ్చింది. సో చూస్తే ఈజీ అనిపించే క్వశ్చనే కానీ కన్ఫ్యూజ్. ఇది రీఅరేంజ్మెంట్ ఆఫ్ ద సెంటెన్సెస్, ఇది ఎంటైర్ గ్రామర్ నేర్చుకుంటూ వస్తుంది. సో ఇది ఆర్టికల్ క్వశ్చన్. యురేనియం ఈజ్ అన్నారు కదా, ఇక్కడ చాలామంది దా పెడతారు. ఎందుకు ఇక్కడ దా రాదంటే పర్టికులర్గా ఒక యురేనియం గురించి మాట్లాడుతుంది. ఓకే, ఇట్ ఈస్ ఏ మెటల్ కాబట్టి ఇప్పుడు ఇక్కడ నో ఆర్టికల్. నెక్స్ట్ టాక్సిక్ మెటల్, విషపూరితమైనటువంటిది. ఓకేనా, ఇక్కడ దాని యొక్క క్వాలిటీ చెప్తున్నాం కాబట్టి ఆర్టికల్ ఏ రావడానికి ఛాన్స్ ఉంటుంది. దా అనేది ఇక్కడ రాదు. ఈ రూల్స్ మళ్ళీ మనం ఆర్టికల్లో నేర్చుకోవచ్చు. ఓకే, కానిస్టేబుల్ ఎగ్జామ్ క్వశ్చన్ ఇది కూడా. ఎస్టర్డే అనగానే సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంటుంది. ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్లో వచ్చే హెల్పింగ్ వర్బ్ ఏంటిది? డిడ్. అది ఉన్నది ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. సరే, అన్నిట్లలో డిడ్ ఉంది కదా, ఇది ఎందుకు కరెక్ట్ అంటే ఒకసారి వెన్న చూడండి, ఒక డిడ్తోనే క్వశ్చన్ కాకుండా ఇక్కడ వేరు, వెన్ను, విచ్ అనేటువంటి ఇంటరాగేటివ్ ప్రొనౌన్ కూడా ఇక్కడ చెప్పాడు. నౌ దిస్ ఈస్ ద క్వశ్చన్ అప్లికేషన్ మెథడ్ ప్యూర్లీ. ఇట్ ఈస్ ద మిక్సింగ్ ఆఫ్ ద టెన్సెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ పార్ట్స్ ఆఫ్ స్పీచెస్ అదనమాట. నెక్స్ట్ ఆపోజిట్ మీనింగ్ దేనికండి? ప్రీడెంట్కి ఆపోజిట్ మీనింగ్. రైట్, కేర్ఫుల్. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి దానికి చూస్ ద సబ్స్టిట్యూట్ వర్డ్. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటారు వీటిని. ఎ మ్యాన్ హూ హ్యాస్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎ వుమెన్. పురుషుడికి స్త్రీ లక్షణం ఉన్నటువంటి మనిషిని ఏమంటారంటే తెలుగులో నపుంసకుడో ఏదో అంటారు కదా, అట్లా అఫెమినేట్. ఈ వన్ వర్డ్ సబ్జెక్ట్స్ అనేటివి మనకు చాలా ముఖ్యం. ఇవి కూడా ఈడియమ్స్ ఫ్రేజెస్తో పాటు ప్రతి ఎగ్జామ్లో వీ మే ఫైండ్ ఆల్మోస్ట్ 8 క్వశ్చన్స్ వరకు వస్తాయి. ఇప్పుడు చూడండి, నేను ఒక సెంటెన్స్ ఇలా చెప్తున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్టర్డే ఈవినింగ్ ఐ వెంట్ టు దట్ గవర్నమెంట్ సివిల్ హాస్పిటల్. I have seen a deep examination to a dead body. Once again, I have seen a deep examination to a dead body. I have seen a deep examination to a dead body. ఇంత పెద్ద సెంటెన్స్ చెప్పా. I have seen a deep examination to a dead body. దీన్ని సింగిల్ ఒకే సింపుల్ వర్డ్లో చెప్పొచ్చా? మీకు ఇప్పుడు అర్థమైంది కదా, చెప్పొచ్చు. ఏంటిది? పోస్ట్ మార్టం. అంటే ఇంత పెద్ద సెంటెన్స్ని ఒకే ఒక చిన్న ముక్కలో మనము షార్ట్ కట్ చేసి చెప్తున్నాం. దీస్ ఆర్ కాల్డ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. ఇవి చాలా చదువుకొని పెట్టుకోవాలి. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో నా దగ్గర చాలా మెమొరీ టెక్నిక్స్ ఉన్నాయి. నేను ఒక్కసారి చెప్తే మీకు ఈజీగా గుర్తవుతాయి. ఓకేనా, అలాంటివి ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు. లాస్ట్ క్వశ్చన్, రీఅరేంజ్మెంట్ ఆఫ్ ద సెంటెన్స్ ఉంది కదా, దీనికి సరే ఏ పార్ట్లో తప్పు ఉందో చూసుకోవాలి కదా. యాజ్ సూన్ యాజ్ ఐ విల్ రీచ్ హైదరాబాద్ ఐ విల్ సెండ్ యూ ద బుక్స్. ఇక్కడ చూడండి, యాజ్ సూన్ యాజ్ కానీ ఇఫ్ కానీ ఇలాంటి కంజంక్షన్స్, ఓకేనా, సబార్డినేట్ కంజంక్షన్స్ వచ్చినప్పుడు మోస్ట్లీ వీ యూజ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ బికాస్ ఇన్ ద పార్ట్ 2 వీ హ్యావ్ దట్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. కాబట్టి అక్కడ విల్ అనేది రాకూడదు. దట్ ఈస్ దట్. అయిపోయింది కదా 25 క్వశ్చన్స్. ఇప్పుడు మీరు ఆన్సర్ చేసుకోండి. మార్క్స్ కౌంట్ చేసుకోండి ఒకసారి. ఎన్ని రైట్ ఆన్సర్స్ అయినాయి, ఎన్ని రాంగ్ ఆన్సర్స్ అయినాయి. ఓకేనా, మీరు ఒక్కసారి చూసి
మెసేజ్ పెట్టండి. హైయెస్ట్ మార్క్స్ ఎవరికైతే 25 కంటే ఎక్కువ వచ్చాయో ఇప్పుడే మన మునిందర్ సార్ నెంబర్ కాలేజీకి సంబంధించి కదా వాట్సాప్ నెంబర్, సార్ నాకు అబౌట్ 20 వచ్చాయి సార్ అన్న వాళ్ళు మెసేజ్ పెట్టండి. అట్లీస్ట్ 15 అబౌట్ వచ్చిన వాళ్ళు పెట్టండి. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. I think people are question number 17. Okay. I got 22 marks. గ్రేట్. మీ టైప్ చేయండి, చూస్తున్నాం మేము. సార్ మునిందర్ సార్ ఇచ్చాడు మీ యొక్క 19. వెరీ గుడ్. ఓకే. అశ్విత గోలి 19 మార్క్స్. వెరీ గుడ్. 22 గౌతమి ఉప్పుల. వెరీ గ్రేట్. గ్రేట్ బేటా. ఓకే. 18 మార్క్స్. 19 కళ్యాణి 14 మార్క్స్. వినీషా 14. గుడ్ 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 మార్క్స్. ఇక్కడ మార్కులు తక్కువ వచ్చాయి ఎక్కువ వచ్చాయి కాదు బేటా. ఒక డిగ్రీ విద్యార్థి అయ్యి ఉండి ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇక్కడ నేను ఎగ్జామ్ పెట్టే ఉద్దేశం మీకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ఒక 20 మార్క్స్ రాగానే ఒక గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్లో కూడా ఒక సివిల్ సర్వీసెస్ FR లాంటి ఎగ్జామ్లో 20 మార్కులు రాగాలి అంటే మీకు ఎంత నాలెడ్జ్ ఉంది చూడండి. అసలు మీకు 5 మార్క్స్ వచ్చినా యు ఆర్ వెరీ సక్సెస్ఫుల్ పర్సన్ ఇక్కడ, అంతే అన్నమాట. ఓకే. మామిడిపల్లి ఉమా 25 to 25. వావ్, రియలీ గ్రేట్. ఇక నువ్వు సివిల్ సర్వీసెస్ పోవాల్సిందే ఉమా. చలో ఢిల్లీ ప్రయాణం కాను, మీకు లాభం లేదు, ఇక ఉండదు నువ్వు ఇక్కడ. డిగ్రీ అయిపోయిందా అనేది? ఐ డోంట్ నో ఇయర్. ఫైనల్ ఇయరా? ఓకే, గుడ్ గుడ్. 25 to 25 ఇంత డిఫికల్ట్ క్వశ్చన్ చేసినావు అంటే రియల్ గ్రేట్. ఇప్పుడు నీకు ఎంత హ్యాపీగా ఉందో. శాంపుల్ టెస్ట్. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. 20 మార్క్స్. ఓకే. అప్సానా నౌసీన్ వెరీ గుడ్. 20 మార్క్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చాలా బాగా చెప్తున్నారు. ఇవి ఇంకా కూడా మీకు డౌట్స్ ఉన్నాయన్నారు కదా మై డియర్స్. థ్యాంక్ యూ. కాలేజ్ వాట్సాప్ కన్నా పెట్టండి, లేదంటే మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయి కాబట్టి ఈ టైంలో మీతో నేను ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశం నాకు లేదు కాబట్టి మీకు ఈరోజు నా సెషన్ అయిపోయిన తర్వాత యాదరస్ ఇంకొక సెషన్ ఉంటుంది కదా, అది కూడా అయిపోయిన తర్వాత మీరు కాస్త అన్నం తిని సార్ దీంట్లో నోట్స్ ఇచ్చేస్తే వాళ్ళకి, దీంట్లో నోట్స్ ఉంది రాసుకుంటారు, దీంట్లో ఉంది నోట్స్ రాసుకుంటారు. సో మీరు అన్నం తిన్న తర్వాత మీరు నాతో కాంటాక్ట్ కావచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా సరే నేను మీ కొరకు ఈరోజు 1 hour టైం ఇస్తాను. జస్ట్ నేను వాట్సాప్ రెడీగా ఉంటాను. ఆ వాట్సాప్తో మీరు మీ డౌట్స్ నాకు చెప్పొచ్చు. అండ్ ఐఎమ్ రెడీ టు గివ్ దట్. మీరు వాయిస్ మెసేజ్ చేసిన నేను చెప్పే వాట్సాప్ నెంబర్ మరొకసారి చెప్తున్నాను. 9985367351 9985367351. సో దయచేసి మీకు ఏ డౌట్ ఉన్నా మీరు దీనికి చెప్పండి, నేను ఖచ్చితంగా మీకు ఆన్సర్ ఇస్తాము. ఈరోజు 1 hour సెషన్ నేను మీ కొరకు పెట్టుకుంటాను మై డియర్స్. ఎందుకంటే మీ డౌట్స్ క్లారిఫై చేస్తేనే నాకు హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు మీకు తెలిసిందనమాట. ఎంత బాగుంది చూడండి ఎగ్జామ్ టెస్ట్. సరే, మార్కులు తక్కువ వచ్చినా ఇబ్బంది లేదండి. 5 మార్కులు వచ్చినా యు ఆర్ వెరీ సక్సెస్ఫుల్ పీపుల్. మీరే నాకు కావాలి. ఎందుకంటే అందరికి 25 వస్తే నేను ఇక్కడ ఉండి క్లాస్ చెప్పాల్సిన అవసరం లేదు కదా, కాబట్టి చెప్పాలి. ఇప్పుడు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అత్యంత ముఖ్యంగా వచ్చేటువంటి కన్ఫ్యూజ్ చేసేటువంటి నౌన్లలో కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయండి. వాటిని ఒకసారి మీరు నోట్స్ రాసుకుంటే సరిపోతుంది, డైరెక్ట్ నోట్స్. ఓకే, రైట్. సో రీసెంట్లీ we discuss types of nouns, some singular nouns and plural nouns. Okay, and then 17D is right. question number 17 D is right. Okay, let me have discussions please. చేద్దాం తప్పకుండా. అది కీ పేపర్ మేము ఆల్రెడీ వాళ్ళు TSPSC వాళ్ళు ఇచ్చిన నుండే తీసుకున్నామండి. ఓకే, ముందుగా మేము చేసిన తర్వాత కూడా తీసుకున్నాం. రైట్, ఈ సెషన్లో పాల్గొన్నందరికీ ధన్యవాదాలు వన్స్ అగైన్. రైట్, ప్లీజ్ ఐ విల్ గివ్ యూ నోట్స్ మై డియర్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్లో ముఖ్యంగా నేను రాత్రి వీటిని చాలా నాకున్నటువంటి నాలెడ్జ్తో టైప్ చేసి పెట్టేశాను.
దీస్ ఆర్ ద గ్రామటికల్ టాపిక్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ఇక్కడ కనిపించేటివి ఇవి మీకు నేను డైరెక్ట్గా ఒక చెప్తా. ఈరోజు మనం ఫస్ట్ రోజు స్టార్ట్ చేసుకున్నాం కదా పార్ట్స్ ఆఫ్ స్పీచెస్. సో వీ హ్యావ్ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచెస్. మీరు చూడండి 25 క్వశ్చన్లో దాదాపుగా ఎక్కువ క్వశ్చన్ దేనిపైన ఉన్నాయి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పైన ఉన్నాయి కదా. నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, వర్బ్ ఇవే కదా. దెన్ కమ్ టు ద పాయింట్. నౌన్ నేను అంటే ఏంటిది, దీని డెఫినేషన్ ఇవన్నీ నేను చెప్పడానికి రాలేదు. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎట్లా వస్తే ఆన్సర్ చెప్తాను చూడండి. సివిల్ సర్వీసెస్లో వచ్చిన 2 క్వశ్చన్ కూడా నా దగ్గర ఉన్నాయి, ఇక్కడ చెప్తా. సో నౌన్, వాట్ ఇస్ ఎ నౌన్? ఏ నౌన్ ఇండికేట్స్ నేమ్ ఆఫ్ ద పర్సన్, ఎనిమల్స్, ప్లేస్, థింగ్స్. ఇది మీ అందరికీ తెలుసు. బట్ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఏ నౌన్ ఇన్ ఏ వర్డ్? ద ఫంక్షన్ ఆఫ్ ఏ నౌన్ అనే వర్డ్ మీకు తెలిస్తే, ఒక సెంటెన్స్లో నౌన్ యొక్క ఫంక్షన్ మీకు తెలిసిందనుకోండి, దీని మీద క్వశ్చన్స్ ఇక్కడ అడుగుతాడు. అంటే ఏ నౌన్ ఇట్ కెన్ వర్క్ యాజ్ ఏ సబ్జెక్ట్ ఇన్ ఏ సెంటెన్స్, ఆర్ డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఆర్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. సమ్టైమ్స్ ఇట్ ఇస్ యాజ్ ఏ కాంప్లిమెంట్. ఇప్పుడు నేను మీకు కాంప్లిమెంట్ అంటే చెప్తా. వెర్బ్ కాంప్లిమెంట్, నౌన్ కాంప్లిమెంట్, అడ్వర్బ్ అడ్జెక్టివ్ కాంప్లిమెంట్, ఓకే, ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఆర్ ఇట్ కెన్ వర్క్ యాజ్ ఎన్ అపోజిటివ్, ఆర్ ఇట్ ఈస్ ఎన్ అడ్జెక్టివ్, ఆర్ ఇట్ ఈస్ ఎన్ అడ్వర్బ్. అడ్జెక్టివ్, అడ్వర్బులు కూడా నౌన్లు పనిచేస్తూ ఉంటాయి. వీటిని మీకు ఐడియా వస్తే ఖచ్చితంగా మనం వివిధ ఎగ్జామ్లో ట్రై చేయొచ్చు. ఓకేనా, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ నౌన్ ఈజ్ డివైడ్ ఇంటూ 2 types. వాట్ ఆర్ దోస్? కౌంటబుల్, అన్కౌంటబుల్. అస్సలు గ్రామర్లో వచ్చే ప్రశ్నలన్నీ కూడా ఇక్కడ నుండి తీసుకుంటారు. ఎందుకు అని అంటే, బికాజ్ యాజ్ వి స్పీకర్స్ ఆఫ్ నాన్ నేటివ్ స్పీకర్స్ ఆఫ్ ఇంగ్లీష్, సో అవర్ L1 ఈజ్ తెలుగు, L2 ఈజ్ ద టార్గెటెడ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. L1 అంటే మదర్ టంగ్, L2 అంటే ఇంగ్లీష్. అందుకే ఇంగ్లీష్ని లింగ్వా ఫ్రాంకా అంటారు. లింగ్వా ఫ్రాంకా అంటే ఏంటంటే దోస్ పీపుల్ హూజ్ నేటివ్ లాంగ్వేజ్ ఆర్ డిఫరెంట్, but they have chosen other language to make a conversation each other. That is English. English is a lingua franca. So ee lingua franca ane ee language lo most of the our Indian speakers we make more mistakes in countable and uncountable. Not only the Telugu speakers but also Hindi speakers, even Tamilians and Gujaratis are even Bengali people too, right? ఎందుకంటే మన దగ్గర ఒకటి ఇప్పుడు చేప, చేపలు అన్నాం, గొర్రె, గొర్రెలు అన్నాం. ఇంగ్లీష్లో చేప అన్నా అదే, చేపలు అన్నా అన్నది. అంటే ప్లూరల్ కాదనమాట. ఎప్పుడైతే ప్లూరల్ కాదో దాన్ని మనం కౌంట్ చేయలేము, అది అన్కౌంటబుల్. ఇది మనం చూసుకోవాలి. ఓకే, రైట్. చూద్దాం. ఎక్కువ ఎగ్జామ్లో వచ్చేటువంటి డైరెక్ట్గానే తీసుకున్నాను. అలాగే నౌన్ మళ్ళీ సింగులర్, ప్లూరల్. అసలు కౌంటబుల్, అన్కౌంటబుల్, సింగులర్, ప్లూరల్, ఇఫ్ యూ నో బోత్ ఆఫ్ దీస్ 2, అబ్సల్యూట్లీ ఇక మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో తిరిగి ఉండదు. ఓకేనా, నేను బ్యాంకింగ్ కోచింగ్ ఇచ్చినా ఇవి చెప్తాం, మీకు అదే చెప్తున్నాం. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీ మై డియర్స్, ఈ నోట్స్ రాసుకుంటూ మీరు వినండి. ఏంటంటే కాఫీ వేసేసేయండి. సింగులర్స్ అండ్ ప్లూరల్స్ అంటే యూనో మీ అందరు తెలుసు. We may make a singular word into plural by adding s. యాడ్ చేసి సింగులర్ నుండి ప్లూరల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ యూ నో దట్ పెన్, పెన్స్, యాపిల్, అపెల్స్, ఫెటర్, ఫెటర్స్, ఓకే, మంత్, మంత్స్. ఇక్కడ నుండి ఇక్కడికి ఎలా మారినాయి? ఏ సింగులర్ చేంజెస్ టు ప్లూరల్ బై యాడింగ్ ఎస్. మరి అన్నిటికీ ఎస్సే యాడ్ అవుతుందా? నాట్ పాసిబుల్. ఓకే, సో లెట్ వి సీ. రాసుకోండి ప్లీజ్, దయచేసి స్పీడ్ రాసుకోండి, సెషన్ తక్కువ టైం ఉంది మనకి. రైట్, కమ్ టు దట్. Again add s to the noun when the noun ends with y. Y తో ఎండ్ అయినటువంటి దాంట్లో s కలపవలసి ఉంటుంది to make a plural. See, key, keys, day, days, okay, toy, toys, monkey, monkeys, donkey, donkeys. Right, singular to plural ఇది మనకి తెలవాలి. s ద్వారా ప్లూరల్ చేయొచ్చు, y తో ఎండ్ అయిన దానికి కూడా s కలపాలి. మరి y తో ఎండ్ అయిన దానికి s కాదు, is కూడా కలపచ్చు. ఓకే, వీ కెన్ గో టు దట్. సో సింగులర్ ప్లూరల్కి ఎస్ కలపచ్చు, ఇక్కడ కూడా ఎస్. నెక్స్ట్ ఈఎస్ కలపాలి. ఈఎస్ కలపాల్సిన సందర్భాలు ఏమిటి? ఇది నేర్చుకుంటే మీకు స్పెల్లింగ్ మిస్టేక్లో 1 మార్క్ వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ చూడండి, ఈఎస్ ఎప్పుడు కలుపుతామంటే వెన్ ద నౌన్ ఎండ్స్ విత్ ఎక్స్. ఎక్స్తో ఒక నౌన్ ఎండ్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బాక్స్ ఉంది, సో దానికి మనం ఏం చేస్తాం? ఈఎస్ కలిపి బాక్సెస్. చూడండి ఎంత క్లియర్గా ఇచ్చా. ends with x, then add es, then equal to boxes. Okay, when the noun ends with s, for example bus, here plural cheyali, buses anali, annappudu emotundi bu, write this sir, buses. Next, glass, when the noun ends with double s, add es. Next, when the noun ends with se, next like houses, se ki es kalpam. So అంటే మళ్ళీ ఇక్కడ అడిషనల్గా ఇంకొక ఈ రాదనమాట. ఇక్కడ డైరెక్ట్గా ఈతో ఎండ్ అయింది కాబట్టి ఎస్ కలుస్తుంది, అది కన్ఫ్యూజ్ అవ్వదు. నెక్స్ట్ ఎస్హెచ్, అగైన్ ఈఎస్. డిష్, డిషెస్. వెర్బులలో కూడా వస్తుంది మళ్ళీ, వాష్, వాషెస్. ఓకేనా, అలా మిక్స్, మిక్సెస్, ఫిక్స్, ఫిక్సెస్, అట్లా అది వెర్బులు, ఇవి నౌన్లు. మ్యాచ్, మ్యాచెస్. సైజ్, జడితో ఎండ్ అయినప్పుడు కూడా. ఓకేనా,
జడితో ఎండినప్పుడు కూడా ఇక్కడ ఈఎస్ కలిపి మనం ప్లూరల్ చేస్తుంటాం. నెక్స్ట్ ఆరెంజ్ జీఈతో ఎండ్ అయినప్పుడు కూడా దెన్ వి యాడ్ ఎస్. నెక్స్ట్ ఆరెంజెస్. నెక్స్ట్ వెన్ ద వర్డ్ ఎండ్స్ విత్ ఓ టొమాటోస్. మామూలుగా జీవో గో కూడా ఉంది, గో కూడా గోస్ అంటాం, కానీ అది వెర్బ్. టమాటో అనేది నౌన్. టమాటా పని లేదు, వెర్బ్ అంటే నడక పని ఉంది, అది వెర్బ్ ఇది నౌన్ అనమాట. దట్ వీఆర్ ఇన్ ద సమ్ డిస్కషన్ ఆఫ్ ఓన్లీ నౌన్స్ సింగులర్ టు ప్లూరల్. రైట్, మళ్ళీ ఒకసారి సింగులర్ నుండి ప్లూరల్ అంటే ఎస్ యాడ్ చేయొచ్చు, ఈఎస్ యాడ్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇవి రెండు ఇవే ఉన్నాయి. స్పీడ్ రాయండి దయచేసి, స్పీడ్ రాయండి. ఓకే. నెక్స్ట్ ఓకే, మీ స్క్రీన్ షాట్ కూడా కొట్టే అవకాశం మీకు ఉండొచ్చు. థ్యాంక్ యూ. విన్ ద సమ్ టైమ్స్ ద నౌన్ ఎండ్స్ విత్ వై. వైతో ఎండ్ అయినప్పుడు ఇందాక ఎస్ కలిపినాం కదా, సమ్ టైమ్స్ వీ నీడ్ టు యాడ్ ఐఎస్. ఎప్పుడు ఐఎస్ యాడ్ చేస్తామంటే చూడండి మై డియర్స్, ప్లీజ్. బేబీ, దిస్ వర్డ్ బేబీ ఎండ్స్ విత్ వై. బిఫోర్ వై దెర్ ఈస్ ఏ కాన్సనెంట్. ఇన్ దిస్ కేస్ రిమూవ్ వై రిమూవ్ చేసేసి యాడ్ ఐఏఎస్, బేబీస్. ఇక్కడ ఈ వైకి ఐఏఎస్ కలపకూడదు, దీనికంటే ముందు ఉందంటే కాన్సనెంట్ అన్నమాట. ఒకసారి మీరు చూసుకోండి. ఓకే. నెక్స్ట్ చెర్రీ, చెర్రీస్, ఫ్యామిలీస్, కంట్రీస్, లేడీస్. మరి ఇవి రెండు చూస్తే ఇక్కడ కూడా చూడండి, both of these words ends with y. Here we have added IES, but here we did not add IES, but we add only S. Difference ఏంటంటే here the word y దానికంటే ముందు ఉంది ఏంటంటే కాన్సనెంట్, ఇక్కడ కాన్సనెంట్, ఇక్కడ L is a consonant, R is a consonant, D is a consonant. In this case remove y and add IES. But here see, when the noun ends with y, before it preceding a vowel, here vowel O, A, U, E. In these cases, we should not remove Y, just add S. These are the rules. If we రెండు తెలిస్తే చాలు, మనం చాలా వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో గట్టెక్తాం. ఓకేనా. రైట్. దాదాపు ఇక్కడ చిన్న మిస్టేక్స్ వస్తుంది. మా టైపింగ్లో మిస్టేక్ వచ్చిందంటే అదొకసారి చూసుకోండి. దాదాపు లేదు, ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. రైట్. ఈ తేడా మనకు తెవ్వాలి మై డియర్స్. ఎక్కడ ఐఎస్ యాడ్ చేస్తాం, ఎక్కడ చేస్తాం. వన్స్ అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. When the noun ends with y preceding a consonant, remove y and add IES. When the noun ends with y preceding a vowel, in this case you should not remove y, just add S, but not IES here. Next, singular and plural ki చేసేటప్పుడు sometimes nouns end with F or FE. ఇలాంటి సందర్భంలో ఎస్ యాడ్ చేయలేదు, ఐఎస్ యాడ్ చేయలేదు. వీటికి ఐఎస్ లేదా విఈఎస్, యాక్చువల్గా ఐఎస్ బదులు విఈఎస్ మనం వాడుతుంటాం, విఈఎస్ వాడుతుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్, దీనికి మనం వైఫ్స్ అనం కదా, ఎఫ్ఈతో ఎండ్ అయింది కాబట్టి విఈఎస్, నాట్ ఐఎస్. ఇక్కడ చూసుకున్నాం చిన్న నానుండే మిస్టేక్, సో ఇది చూసుకున్నాం. నెక్స్ట్ లైఫ్స్, వోవ్స్. నెక్స్ట్ లోఫ్స్, థీవ్స్, లీవ్స్, హ్యావ్, నైఫ్, సెల్ఫ్, కాఫ్, లైక్ దిస్. ఇవి ఎక్కడెక్కడ ఎగ్జామ్లో ఎట్లా వచ్చినాయో నేను మీకు నెక్స్ట్ క్వశ్చన్ చూపిస్తాను. చూస్తే మీకు ఇస్తాను సింపుల్, అయ్యో ఇదంటే దీని మీద క్వశ్చన్ ఇస్తాడు. ఇప్పుడు ఎంబ్రాస్ అనేది చాలా మందికి తెలిసిన స్పెల్లింగ్. క్లాస్లో చెప్పినప్పుడు ఎంబ్రాస్ రాయమంటే రాస్తారు, కానీ ఇప్పుడు ఎగ్జామ్లో తప్పేందుకు జరిగింది అట్లా. నెక్స్ట్ ఇంకా కొన్ని ఇర్రెగ్యులర్ ప్లూరల్స్, అంటే కొన్నిటి మనం ప్లూరల్ చేయాలి అంటే వీ షుడ్ నాట్ యాడ్ ఎనీ అడిషనల్ సఫిక్సెస్. ఏం యాడ్ చేయకుండా ఇంటర్నల్ చేంజెస్ ద్వారా చేంజ్ అవుతాయి. ఇక్కడ చూసుకోండి, మ్యాన్స్ ఉందా, లేదు, మెన్ ఉంది. నేను చాలా వరకు ఒక మంచి ఇంటర్వ్యూలలో కూడా చాలామంది వస్తారు, పిల్లలు మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్లో మ్యాన్స్, ఉమెన్స్ అంటుంటారు, చిల్డ్రన్స్ అంటుంటారు. అసలు అలా తెలియకుండా మాట్లాడతారు. అది కదండి, ఇంటర్నల్ చేంజెస్ ద్వారా చేంజెస్ అవుతూ ఉంటాయి. ఓకేనా. ఫుడ్, ఫీట్, ఇంటర్నల్ చేంజెస్ ద్వారా మారేటివి. మౌస్, మైస్. ఓకే. పర్సన్, పీపుల్. చాలామంది పీపుల్స్ అంటారు. పీపుల్ అంటేనే ప్లూరల్ అయినా ఇంకా పీపుల్స్ ఉండదు అన్నమాట. ఓకే. రైట్. నెక్స్ట్ ఒక్కసారి వీటిని చూడండి, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుండి స్క్రీన్ షాట్ తీసుకోండి, రాసుకోండి. సి, ఇవి మనకు చూస్తే వెన్ వీ లుక్ ఎట్ దెమ్ ఇట్ లుక్స్ లైక్ ప్లూరల్. అన్నిటికీ ఎస్ కనబడుతుంది ప్లూరల్. బట్ కీప్ ఇన్ యువర్ మైండ్ మై డియర్స్, ఆల్వేస్ దీస్ ఆర్ ద నేమ్స్ ఆఫ్
సింగులర్స్ ఇవి ఎప్పుడు సింగులర్లు ఉంటాయి, చూపుకి ప్లూరల్గా కనబడతాయి. వీటికి ఎప్పుడు కూడా ఆర్ కానీ హ్యావ్ కానీ ప్లూరల్ మీనింగ్ వచ్చేటివి ఏది కూడా వాడకూడదు. న్యూస్ ఈజ్, ఈవినింగ్స్ ఈజ్, పాలిటిక్స్ ఈజ్, సివిక్స్ ఈజ్, మ్యాథమెటిక్స్ ఈజ్ అట్లా అనమాట. ఓకేనా, వీటిని నేను సబ్ డివైడ్ చేసి నెక్స్ట్ ఇచ్చేసా. ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నర్స్ బుక్ 12th ఎడిషన్ నేను ఎక్కువ చదివేది అదే, అక్కడ నుండి తీసుకున్నా ఇవన్నీ. సో నేమ్స్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ సపరేట్గా తీసుకున్నాను. ఇక్కడ చూడండి, సివిక్స్ ఈజ్, ఎకనామిక్స్ ఈజ్, మ్యాథమెటిక్స్ ఈజ్, స్టాటిస్టిక్స్, లింగ్విస్టిక్, ఫోనెటిక్స్, ఎథిక్స్ వీటికి ఆర్ ఉన్నది మనం సెలెక్ట్ చేయడం మీకు తెలుసు. ఇక్కడ ఒక క్వశ్చన్ చూడండి కింద ఇచ్చింది, మ్యాథమెటిక్స్ ఈజ్ డిఫికల్ట్ సబ్జెక్ట్ టు మెనీ స్టూడెంట్స్. ఇది కరెక్టే. ఇది కిందున్న క్వశ్చన్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2018లో అడిగిన ప్రశ్న ఇక్కడ చూడండి, హీజ్ మ్యాథమెటిక్స్ డాష్ వెరీ వీక్ ఓకే టు గెట్ ఏ బ్యాంక్ జాబ్ అనుకోండి. నేను దాని గురించి చాలా పెద్దగా ఉండే క్వశ్చన్ నేను చిన్నగా చేసి ఇలా ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ ఈజ్ రావాలా ఆర్ రావాలా, ఇట్లాంటి లాజిక్లో క్వశ్చన్ ఇస్తాడు. ఓకేనా, సరే దీని ఆన్సర్ నేను చెప్తాను, మీరు వాట్సాప్ ద్వారా వస్తారన్నారు కదా. ఒక 5 నిమిషాల టైం ఉంది, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసేసి ఆపేస్తా సెషన్ని. సార్ రెడీగా ఉన్నాడు. నేమ్స్ ఆఫ్ ద గేమ్స్ దీస్ ఆర్ ఆల్వేస్ ప్లూరల్ మై డియర్స్. ఓకేనా, చెస్ ఈజ్, దెర్ ఈజ్ నో చెసెస్ ఆర్ టెన్నిస్, ఇవి కూడా ఎస్తో ఎండ్ అయినాయి కదా. జస్ట్ లుక్ ఎట్ ఇట్, చెస్, టెన్నిస్, బిలియర్డ్స్, జిమ్నాస్టిక్ ఎస్తో ఎండ్ అయినాయి, బట్ దీస్ ఆర్ సింగులర్స్. దీని మీద క్వశ్చన్స్ దాదాపు ఎగ్జామ్లో ఎక్కువ వస్తుంటాయి. ఇక్కడ బిలియర్డ్స్ అని ఉంటుంది, మనకి ఆ టైంకి ఇది అర్థం అవ్వదు. బిలియర్డ్స్ అని కానీ ఇది తినేదో ఇంకేదో అనుకోండి, బిలియర్డ్స్ ఆర్ వెరీ టేస్టీ అని ఇచ్చినా మనం కరెక్టే అనుకుంటాం. బిలియర్డ్స్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ స్నూకర్ గేమ్ అనమాట. రైట్, నెక్స్ట్ వైతో ఎండ్ అయ్యేటివి కూడా ఆల్వేస్ ఇట్ సింగులర్, వి డోంట్ యూజ్ ఎస్. ఇది మీకు ఇంటర్మీడియట్లో చాలామంది సార్లు చెప్పుంటారు. సీనరీ ఈజ్, మెషినరీ ఈజ్, దెర్ ఈజ్ నో సీనరీస్, మెషినరీస్, ఇమేజరీస్, పోయిటరీస్, స్టేషనరీస్, జ్యువెలరీస్ ఉండదు ఇంగ్లీష్లో. ద మెషినరీస్ ఆర్ న్యూ టు ద వరల్డ్. ఎస్ఐ క్వశ్చన్ 2016 ఇది. ద మెషినరీ ఈజ్ న్యూ టు ద వరల్డ్. ఆర్ ఇక్కడ సెట్ కాదు, దీన్ని తీసేయాలి. ఇట్లా అనమాట. దీనిపైన మళ్ళీ ఇవాళ టెస్ట్ మళ్ళీ పెట్టుకుందాం. నెక్స్ట్ నేమ్స్ ఆఫ్ డిసీజెస్, రోగాలకు సంబంధించి. బంప్స్, మేజ్, ఎయిడ్స్, దీస్ ఆర్ చూస్తే మనకి ప్లూరల్ కనబడతాయి బట్ సింగులర్. మంప్స్ ఆర్ అనొద్దు, అదే దాన్ని ఏమంటారు, చర్మం పైన ఇలా ఏదో సంథింగ్ వచ్చే ఒక వ్యాధులు, పోషమతాన్ని సంథింగ్, అవి డోంట్ గెట్ దట్. సో అవి ఆ వర్డ్ దానికి అనమాట. ఇవి కూడా అంతే. ఓకే, రాసుకోండి. మంప్స్, మేజిల్స్, ఎయిడ్స్. నెక్స్ట్ దాదాపు మనం ఏ ఎగ్జామ్ చూసినా దీని మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తుంటాయి. ఇవి ఏంటంటే ఇవి ఇంతకుముందు మనం చెప్పిన దానికంటే డిఫరెంట్. చూస్తే కొన్ని సిమిలర్గా కనబడతాయి. అయితే మనం స్పీకింగ్ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీటిని మనం నౌన్ సింగులర్గా మాట్లాడుతాం, అది మన తప్పు. ఇప్పుడు సీజర్ అంటాం, సీజర్ అనడమే తప్పు. సీజర్స్ అవి రెండు ఉన్నాయి కదా, అయ్యో ఇదొక సీజర్ ఇదొక సీజర్, రెండు కలిస్తే సీజర్స్ అది. ఇక పాయింట్ ఒక కాలు ఇంకో కాలు రెండు కలిపినాయి, ఫ్యాంట్స్. ట్రౌజర్స్, ఓకే, నా దగ్గర కలర్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ స్పెక్టాకిల్ 1, 2 రెండు కలిపితే స్పెక్టాకిల్స్. ఇంగ్లీష్లో అవి ప్లూరల్, మనం ఇక్కడ చాలా తప్పులు చేస్తాం. ఓకేనా, ఆల్వేస్ ప్లూరల్, యూజ్ ప్లూరల్ వర్బ్స్. మీకు ఎప్పుడు కానీ ఆరే వాడాలి. ఓకేనా, కత్తెర అని మనకు తెలుగులో ఉంది, కత్తెరలు అని తెలుగులో ఉన్నది. ఇంగ్లీష్లో మాత్రం సీజర్స్ అని అంటారు. సీజర్స్ ఆర్, ఇక సీజర్స్ ఈజ్ అనే వర్డ్ లేదు ఇంగ్లీష్లో, గుర్తుపెట్టుకోండి మై డియర్స్. ఇప్పుడు మీకు ఎర్రరింగ్ అని ఇచ్చాడు కదా, ఏ పార్ట్లో తప్పుందో గుర్తుపెట్టుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ద టైలర్ హ్యాస్ ఎ గుడ్ సీజర్ విచ్ ఈస్ మోస్ట్ వాల్యుయబుల్ ఇన్ హిజ్ ఏరియా. ఇట్ ఇచ్చాడు. ఎన్ని తప్పులు ఉన్నాయో, విచ్ తర్వాత ఈ తప్పు ఉంది, సీజర్ తప్పు ఉంది. అందుకే మనం ఆ పార్ట్ను గుర్తుపెట్టాలన్నప్పుడు మనకి తెలియాలన్నమాట. రైట్ రైట్, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ మిగతా కంటిన్యూ క్లాస్ రేపు ఇదే కంటిన్యూ ఉంటుంది. కొంచెం ఉండి నేను రేపు బోర్డు పైన చెప్పే ప్రయత్నం చేస్తుంటా.